హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేసే ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కిందికి వస్తాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. మొత్తం 25 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది రిలీజ్ అయ్యాయి. అందులో 5 ఎస్సీలకు, 2 ఎస్టీలకు, 3 ఎక్స్ సర్వీస్ మెన్కి, ఒక పోస్టు హ్యాండిక్యాప్డ్కి అనేది రిలీజ్ అయ్యాయి. ఇక 14 పోస్టులు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద రిలీజ్ అయ్యాయి. ఇవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ లైబ్రరీలో. సో మనకు పే లెవెల్ 1 నుంచి వెళ్ళి మనకు శాలరీ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు అన్ని రకాల అలవెన్స్లు కనుక్కొని ఒక 20,000 రూపాయల నుంచి మనకు శాలరీ స్టార్ట్ అవుతుంది. 56,900 రూపాయల వరకు మనకు శాలరీ ఉంటుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు ఢిల్లీ పబ్లిక్ సర్వీస్ లైబ్రరీ అనేది మనకు భర్తీ చేస్తున్నారు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం కింద చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్తో పాటు సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఖచ్చితంగా డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఇవి రెండు ఖచ్చితంగా ఉంటేనే అప్లై అనేది చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ అనేది 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫామ్ అనేది కింద ఇచ్చాను. ఇక జాబ్ స్పెసిఫికేషన్ కూడా కింద ఉంది. సో జాబ్ డ్యూటీస్ ఏమేమి ఉంటాయని చెప్పి మనకి కింద ఇచ్చారు. డస్టింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ బుక్స్, అరేంజ్మెంట్ ఆఫ్ బుక్స్ ఇన్ షెల్వ్స్, అలాగే రికార్డ్ మెయింటెనెన్స్ రూమ్స్ అండ్ కరెంట్ ఫైల్ రూమ్స్ మెయింటెనెన్స్, ఇవన్నీ మనకు డ్యూటీస్లో ఉంటాయి. ఇక ఎలిజిబిలిటీ క్యాండిడేట్ మే సెండ్ దిర్ అప్లికేషన్స్ ఇన్ అకాంపనెంట్ విత్ పోస్టల్ ఆర్డర్స్. మనము పోస్టల్ ద్వారా మన అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి పంపించవలసి ఉంటుంది. దీంతో పాటు 300 రూపాయల అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఫీజు ఉంటుంది. సో డీడీ ద్వారా, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇక 150 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. సో సెక్రటరీ ఢిల్లీ లైబ్రరీ బోర్డ్ అని చెప్పి మనము ఫేవర్గా డీడీ తీయవలసి ఉంటుంది. సో ఆ తర్వాత మనం తీసిన తర్వాత మనం ఇక్కడ ఒక అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, ఎస్పీ ముఖర్జీ మార్గ్, ఢిల్లీ 110006 అనే అడ్రస్కి మనం ఒక 30 రోజుల లోపు పంపించవలసి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో జనవరి 19న వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది. కాబట్టి మనము నెక్స్ట్ 30 డేస్ అంటే ఫిబ్రవరి 18వ తారీఖు వరకు మనం ఈ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫాము అలాగే ఈ నోటిఫికేషన్ ఒకటే దాంట్లో పీడిఎఫ్ లింక్లో కింద ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని నుంచి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, డీడీ, వీటితో పాటు డీడీ కూడా మీరు డీడీ కూడా ఎన్వలప్ కవర్లో పెట్టి మీరు ఆ పైన ఇచ్చిన అడ్రస్కి సో మీరు ఒక 30 రోజుల్లోపు మీరు పంపించినట్టయితే సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది. ఒకవేళ మెరిట్ లిస్ట్ ఆధారంగా చేస్తారా లేకపోతే ఏదైనా రిటర్న్ టెస్ట్ పెడతారా అని చెప్పి ఇక్కడ మనకైతే ఇవ్వడం లేదు. సో ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ ద టెస్ట్ ఇంటర్వ్యూ మేబీ కండక్టర్ విల్ బి సెండ్ ఆటోమేటికలీ క్యాన్సిల్డ్. సో ఖచ్చితంగా టెస్ట్ అనేది లేదా ఇంటర్వ్యూ అనేది తీసుకునే అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడ మొత్తం సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఢిల్లీలోనే జరుగుతుంది. సో అలాగే ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఎగ్జామినేషన్ పెడితే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో ఈ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఇవి సెంట్రల్ కాబట్టి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నిర్వహిస్తారు. సో ఇది మనకు ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ సైన్స్ నుంచి రిలీజ్ అయిన 25 ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంటర్మీడియట్తో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో సర్టిఫికేట్ డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక మిగతా వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి స్కిప్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.